పాకిస్తాన్ నిజంగా ఎన్ని దొంగ డ్రామాలు ఆడతదంటే, ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఖండన, ఒక కండెమ్ చేస్తూ జరిగినటువంటి దాడి, ఆ ఫ్యామిలీలతో మేముంటామంటూ దొంగ డ్రామాలాడుతూ పాకిస్తాన్ అఫీషియల్‌గా తన కంట్రీ తరఫున ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఎంత అమాయకంగా నటిస్తారంటే వీళ్ళు, ఈ ఏదైతే ఈ దాడి జరిగిందో ఖచ్చితంగా వీళ్ళందరూ గూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ట్రైన్ అయ్యి 2018లో వాళ్ళ ఫోటోస్ గూడా వచ్చేసాయి. 2018లో వాళ్ళు కంప్లీట్‌గా అబ్స్కాండ్ అయిపోయి, ఇప్పుడు మళ్ళీ తెర మీదకొచ్చి ఇక్కడ దాడి చేశారనేది స్పష్టంగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక్కొక్కరిని పిలిచి ఎవరెవరినైతే చంపాలనుకున్నారో అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ అటాక్ చూడండి. ఇది ఎంతగా అయితే ఒక మత రాక్షసులు ముస్లిం మతమే ఉండాలి ప్రపంచవ్యాప్తంగా అని నమ్మేటువంటి కొందరు రాక్షసులు, ప్రతి మతంలో రాక్షసులుంటారు. ఈ ముస్లిం మతంలో నమ్మలేని లెవెల్‌లో రాక్షసులుంటారని మరొకసారి ప్రూవ్ అయింది. ప్రతి మతంలో ఉంటారు. ఏ మతాన్ని తక్కువ చేయట్లే, ఏ మతాన్ని పెంచట్ల. సో, అట్లాంటి వాళ్ళు నరరూప రాక్షసులుగా ప్రవర్తించేటువంటి తీరు ఒక ఎత్తైతే, ఇది కంప్లీట్‌గా ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అందులో ఏ రకమైనటువంటి క్వెషన్ లేదు. ఈ రెండిటిని మనం సరి సమానంగా చూడాలి. సరి సమానంగా క్వెషన్ చేయాల్సుంటది. అయితే అక్కడ ఎవరి మీదైతే దాడి చేస్తున్నారో, వాళ్ళు నేను ముస్లిం అని చెప్పి ఒక ఫేక్ నేమ్ చెప్తే, ఈ వెర్సెస్ ఉంటాయి గదా! ఈ ఖురాన్‌లో ఉన్నటువంటి ఆ వెర్సెస్ రాతలుంటాయి గదా! వాటిని ఓపెన్ జేసి నువ్వు చదువు ముస్లిం అయితే అని చదివించి, చదవలేకపోతే వీడు అబద్ధం జెప్తున్నాడని స్పాట్‌లో కాల్చేసినటువంటి దారుణం. ఒకేసారి ఒక ఒక హస్బాండ్‌ని, వైఫ్‌ని హనీమూన్‌కొచ్చినోళ్ళని గనక ఇద్దరిని చంపేస్తే, ఆ ఎమోషనల్ స్టేట్‌మెంట్ బయటికెళ్ళదు. ఏమెళ్తది? ఒక హనీమూన్ కపుల్‌ని చంపేసారని మాత్రమే బయటకొస్తది. కానీ, ఆ మగ వ్యక్తిని చంపేస్తే, ఆడ వ్యక్తి బోరు బోరున ఏడుస్తూ ఎళ్ళేటువంటి ఆ వీడియోలు కానీ, ఆబ్వియస్‌లీ ఒక ఆడ వ్యక్తి, మగ వ్యక్తి ఎళ్తున్నప్పుడు, ఒక హస్బాండ్ అండ్ వైఫ్ ఎళ్తున్నప్పుడు 2 కపుల్స్ ఉన్నాయి. హస్బాండ్ అండ్ వైఫ్, హస్బాండ్ అండ్ వైఫ్. ఇక్కడ వైఫ్‌ని చంపేసారు. హస్బాండ్ బతుకున్నాడు. ఇక్కడ హస్బాండ్ చంపేసారు. వైఫ్ బతుకుంది. మీడియా మైక్ ఎక్కడ పెడతది? ఎవరి మీద ఎక్కువ ఫోకస్ ఎళ్తది? హస్బాండ్ చచ్చిపోయినటువంటి వైఫ్ మీద. ఎందుకంటే ఆమె బోరు బోరున ఏడ్చేటువంటి అవకాశాలు 99% ఎక్కువుంటాయి కంపేర్ టు థిస్ గై. సో, వీళ్ళని ఆ రకంగా చంపేసి, అక్కడే ఉండేటువంటి ఒక పాప కళ్ళ ముందే ఫాదర్‌ని చంపేసి, అంటే వీళ్ళు భయానకమైనటువంటి సిట్యుయేషన్స్‌లో ఏం చూసారో అనేది మర్చిపోకుండా బయటికి వచ్చి ప్రజలకి ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని దారుణంగా చెప్తుంటే, ఇదిగో ఇది మాకు కావాలి. లేదంటే మేము మిమ్మల్ని గూడా ఇట్లా చేస్తాము అనేటువంటి ఒక ఎమోషనల్ రాక్షసత్వపు సేడిస్టిక్ ప్లెజర్‌ని అనుభవిస్తూ ఆ రకమైనటువంటి స్టేట్‌మెంట్‌ని ప్రపంచానికి, ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్‌కి ఇచ్చేటువంటి ఉద్దేశంలో ఈ దాడి జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక పక్క వెస్ట్ బెంగాల్‌లో ఈ ఏదైతే వక్ఫ్ బిల్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయో, అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ పార్టీ. ఆ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. ఆయన కలిసిన తర్వాత సౌదీ అరేబియా ఎళ్లారు నరేంద్ర మోడీ. ఈ గోలలో వీళ్ళున్నటువంటి టైంలో పక్కా టైమింగ్ చూసుకొని, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎప్పటినుంచో మొన్న అనుకుంటే జరిగేవి కాదు ఈ దాడులు. ఎప్పటినుంచో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆర్టికల్ 370 తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కల్లోలం సృష్టించాల్సిందే అని వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. టెర్రరిస్టులు ఈ యొక్క దాడి వల్ల ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఈ రోజు నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా, నేను ఒక 20 మందితో మాట్లాడా ఈ టాపిక్. 20 మంది కూడా 20 మంది తాలూకా జనాలు ఒక్కొక్కళ్ళు కనీసం వాళ్ళకి తెలిసిన వాళ్ళు 5, 6గురైనా కాశ్మీర్‌కి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా క్యాన్సెల్ చేస్తున్నారు. మొత్తం లక్షల కోట్లాది మంది ఒక్కసారిగా 120,00,00,000 ఈజీగా ఒక 50,00,000 మంది ప్లాన్ చేసుకున్నారు కమింగ్ 1 ఇయర్‌లో కాశ్మీర్ కోసం. ఇంక్లూడింగ్ మా బ్యాచ్ మేము గూడా అనుకున్నాం. సో, మొత్తం అందరూ ఒక్కసారిగా క్యాన్సెల్ చేసేసుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి కావాల్సిందదే. ఈ రకమైనటువంటి దాడి జరిగితే టూరిస్టులు రారు. టూరిస్టులు రాకపోతే అక్కడ ఉన్నటువంటి లైవ్‌లీహుడ్, అక్కడ మీకు 99% అక్కడ కూడా ఉంటుంది. 95% ముస్లిమ్సే. అసలు ఈ రోజు ఆ ఉగ్రవాదులు టూరిస్టుల మీద దాడి చేస్తుంటే, గుర్రపు నడుపుకునేటువంటి వ్యక్తి, గుర్రం ఎక్కించుకొని పిల్లల్ని తీసుకెళ్ళి అటు ఇటు తీసుకెళ్ళేటువంటి వ్యక్తి, అతను కూడా ముస్లిము. ఆ ఉగ్రవాదుల మీద వీరోచితంగా పోరాడితే, నువ్వు మధ్యలో రాకు" అని ఆ ఉగ్రవాదులు అతన్ని బెదిరించి ఆఖరికి అతను వినక వాళ్ళ మీద పడిపోతే, మధ్యలో రాకని ఎందుకంటాడు? ముస్లిం గాడు. ముస్లింని చంపేటువంటి ఫీలింగ్ వాళ్ళకి లేదు కాబట్టి. కానీ వాళ్ళు ఉగ్రవాదులు, నీచులు, వాళ్ళకి మతం లేదనేటువంటి పాయింట్‌ని అంత అర్థం చేసుకొని వాళ్ళ మీద తిరగబడితే, ఇక ఆప్షన్ లేక అతన్ని కూడా కాల్చి చంపేసినటువంటి నరరూప రాక్షసులనేది మనం ఈరోజు అబ్జర్వ్ చేయొచ్చు. సో, అక్కడ చాలా మంది వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ నుంచి లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా వింటున్నదేంటంటే, అక్కడ లైవ్‌లీహుడ్‌ని బిల్డ్ చేయగలిగింది టూరిజం మాత్రమే. ఎప్పుడైతే టూరిజం పడిపోతదో, టూరిజం పడిపోగానే ఈ ఉగ్రవాదులకు కావాల్సింది జరుగుతది. ఏం జరుగుతదంటే, ఆ ఏరియా మొత్తం గూడా పోవర్టీ వచ్చేస్తది. సో, పోవర్టీ వచ్చేసిన టైంలో గన్నులిచ్చి నువ్వు చిన్న చిన్న పనులు చెయి. గన్ తీసుకెళ్ళి ఎవరినో కాల్చి నీకు డబ్బులిస్తానంటే యువత, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అదే చేస్తారు. అట్లా కాకుండా టూరిజం డెవలప్ అయితే గైడ్‌లు గానో లేకపోతే
టూరిజంతో బిల్డ్ అవ్వనటువంటి థింగ్ ఏముంది? మీకు సరుకుల దగ్గర నుంచి అన్నీ కావాలి కదా! టూరిజం బిల్డ్ అయితే అంటే ఒక పెద్ద నగరాన్నే బిల్డ్ చేసుకున్నట్టు కదా! ఒక పెద్ద హైదరాబాద్‌నో, ఒక పెద్ద బెంగుళూరునో బిల్డ్ చేసుకున్నట్టు టూరిజం అంటే టెంపరరీగా వచ్చి ఎళ్తుంటారు జనాలు. సో, అంత పెద్ద సిటీని బిల్డ్ చేసినప్పుడు భయంకరమైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. టూ ఆహ్, టెర్రరిజం వైపు గాని, ఇంకో వైపు గాని జనాలు పిల్లలు వెళ్ళే అవకాశం ఉండదు. ఇదంతా మిస్ అవుతోంది. అట్లా చేయటం వల్ల పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, అందులోకి ఈ ముక్కను కూడా లాక్కెళ్ళాలి. ఇదంతా కూడా పాకిస్తాన్‌లో కలుపుకోవాలి అనేటువంటి దుర్మార్గులైన ఈ టెర్రరిస్టుల యొక్క, ఈ తీవ్రవాదుల యొక్క కాన్సెప్ట్ ఫెయిల్ అవుతోంది కాబట్టి టూరిజంని ఎట్లాగైనా ఆపాలి అంటే, ఈ రకమైనటువంటి దాడి చేయాలి. ఇంతమందిని చాలా తీవ్రంగా, దారుణంగా దాడి చేశారు, చంపారు. ఈరోజు వేలల్లో, లక్షల్లో టికెట్లన్నీ క్యాన్సెల్ చేసేసుకుంటున్నారు. కాశ్మీర్‌కెళ్ళటానికి భయపడతారు. ఖచ్చితంగా నెక్స్ట్ 1 ఇయర్‌లో ఎవరికన్నా ఎళ్ళాలంటే ఎందుకొచ్చిన గొడవలేరా బతికుంటే చాలు అనే ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేయడంలో వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. ఇలా జరగడానికి కారణం ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఐబీ ఆఫీసర్స్ వాళ్ళ భార్యలతో కలిసి ఏ హోటల్‌లో ఉన్నారు అనేటువంటి థింగ్ కూడా లీక్ అయిపోయిందంటే, ఇంకా మీది నాది ఎందుకు లీక్ అవుద్ది? ఇంకేం లీక్ అవుతున్నాయి ఈ దేశంలో. చూడండి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ యొక్క ప్రైవేట్ వైఫ్‌తో వాళ్ళు బయటికెళ్ళినవి కూడా లీక్ అవుతున్నాయంటే, ఇంక ఈళ్ళాళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎట్లా అవుతారో నాకు అర్థం కాల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ జనరల్ బక్షి చెప్పినట్టుగా 1,80,000 మంది ఆర్మీని కట్ ఆఫ్ చేసుకొని మ్యాన్ పవర్‌ని జీతాలు ఇవ్వలేక 3 సంవత్సరాలుగా పోస్ట్ కోవిడ్ 3 సంవత్సరాల పాటు ఆర్మీ రిక్రూట్స్‌మెంట్ జరగకుండా చేసుకొని, ఈరోజు 2, 3 సెక్టార్‌ని ఒకే బెటాలియన్ కంట్రోల్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి బాగా తెలిసిన ప్లేసెస్ లాగా మాట్లాడుకుందాం. ఖైరతాబాద్ ఉంది. ఖైరతాబాద్ ప్రాంతం మొత్తాన్ని జమ్మూ కాశ్మీర్‌లో ఒక ప్లేస్ అనుకుందాం. ఖైరతాబాద్ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్ చేసి అక్కడ ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూసుకుని ఒక బెటాలియన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక 50 లేదా 100 మంది బెటాలియన్ ఉంటారు. అట్లాగే అమీర్‌పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఒక బెటాలియన్ ఉంటది. అటువైపు లక్డీ కపూలు, కోటి వరకు ఒక బెటాలియన్ ఉంటది. ఈ 3 బెటాలియన్‌లో ఉన్నటువంటి మ్యాన్ పవర్‌ని తగ్గించేసి ఈ ఖైరతాబాద్‌లో ఉండే 50 మంది బెటాలియనే ఈ 2 ప్రాంతాలని గూడా అంటే అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్ వైపు, లక్డీ కపూలు, కోటి వైపు కూడా వీళ్ళే చూసుకోవాలి ఖైరతాబాద్‌లో ఉన్నటువంటి వాళ్ళంటే విడిపోతారు గదా! అప్పుడు ఉగ్రవాదులకు అవకాశం పెరిగిపోతుంది గదా! సో, ఇది ఇండియన్ గవర్నమెంట్ చేసినటువంటి అతిపెద్ద తప్పుల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్‌తో పాటుగా ఇది గూడా వాళ్ళు చేసినటువంటి భారీ తప్పు. ఏదైతే ఆర్టికల్ 370 తీసేసారో దాని తర్వాత ఉగ్రవాదులు సైలెంట్‌గా ఉంటారు అని ఎవడైతే అనుకుంటాడో వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడని ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇంతటితో ఇది ఆగిపోలేదు. ఇదొక కేవలం శాంపుల్ మాత్రమే అని చాలా క్లియర్ కట్‌గా రెసిస్టెన్స్ ఈ టీమ్ వాళ్ళు చాలా ఓపెన్‌గా చెప్పేసారు. ఇదైతే శాంపుల్ గాదు. ఇంకా మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు అని చెప్పి ఇప్పటికే మీకు గుర్తుంటే మనం గూడా పోస్ట్ చేసాం. ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా. ఇండియాలోని కోస్టల్ ప్లేసెస్‌లో ఎక్కడైతే సముద్రాలు, బీచ్‌లో అక్కడ జనం ఉంటారో, అక్కడ డ్రోన్‌లతో దాడులు చేయబోతున్నారనేటువంటిది ఇంటెలిజెన్స్ ఇవ్వగలిగింది. కానీ దీని మీద ఇంటర్నల్‌గా ఇచ్చిందని అంటున్నారు కొంతమంది, ఇవ్వలేదని అంటున్నారు కొంతమంది. ఇచ్చినా ఎందుకు కాపాడుకోలేకపోయాం మనం మన భారతీయుల్ని ఇంత దారుణాలు జరుగుతుంటాయనేది ఒకసారి మనం ఆలోచించాలి.